చేసుకుని బాగుపడిన మాట అయినా సరే అందరూ కూడా MLA Kaluva Srinivasulu emphasized the need for every household to have one campaigner to spread awareness of the good being done by the double-engine government in Andhra Pradesh. Speaking at the R&B guest house in Rayadurg, he criticized the previous 5-year rule of YSRCP, calling it destructive and claiming the state had fallen behind. He praised Chief Minister Chandrababu Naidu's continuous efforts, saying Andhra Pradesh is now gradually returning to the path of development. Despite financial difficulties, he noted that government has already implemented the Super 6 promises within just 18 months of completing the power. Srinivasulu asserted that under this leadership, the state is now advancing rapidly in development. సహాయం చేస్తూనే విత్తు నుంచి అమ్మకం దాకా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తూ ఉంది. అంటే మునుపెన్నడూ జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు చేస్తూనే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి, డబుల్ ఇంజన్ స్పీడ్తో డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. కానీ ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేని వైసీపీ నాయకులు ప్రభుత్వం పైన పనిగట్టుకొని విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి నిజాన్ని నిత్యం ప్రచారంలో పెట్టడానికి, జరుగుతున్న మంచిని 10 మందికి తెలియజెప్పడానికి చదువుకున్న వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేస్తూనే విత్తు నుంచి అమ్మకం దాకా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తూ ఉంది. అంటే మునుపెన్నడూ జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు చేస్తూనే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి, డబుల్ ఇంజన్ స్పీడ్తో డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. కానీ ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేని వైసీపీ నాయకులు ప్రభుత్వం పైన పనిగట్టుకొని విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి నిజాన్ని నిత్యం ప్రచారంలో పెట్టడానికి, జరుగుతున్న మంచిని 10 మందికి తెలియజెప్పడానికి చదువుకున్న వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంత